సూర్యకాంతిలోని నులివెచ్చని కిరణాలు ముఖ్యంగా ఉదయం సాయంత్రపు వేళల్లో మన దేహానికి డి విటమిన్ అందించిన ఆహ్లాదం కలిగించిన సూర్యరశ్మికి మరీ ఎక్కువగా ప్రభావితమైతే కొన్నిసార్లు హాని జరిగే ప్రమాదం కూడా లేకపోలేదు. అలాంటి ప్రమాదాలే శరీర చర్మంపై కమిలిన మరకలుగా ఏర్పడతాయి. అవే కాలం గడిచే కొద్దీ చర్మ సంబంధిత క్యాన్సర్గా పరిణామం చెందే ప్రమాదం ఉంది. వీటికి కారణం సూర్యరశ్మి నుంచి వెలువడే అత్యంత శక్తిమంతమైన అతి నీలలోహిత కిరణాలు. ఈ కిరణాలు మన దేహానికి సోకకుండా ఆకాశానికి భూమికి మధ్య ఓజోన్ పొర పరుచుకుని ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో ఈ ఓజోన్ పొర గాఢత చాలా వరకు తగ్గింది, ముఖ్యంగా ధ్రువ ప్రాంతాలపైన. దీనికి కారణం శీతలీకరణకు వాడే రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాహనాలను నడపడానికి ఉపయోగించే పెట్రోలు, డీజిల్ లాంటి ఇంధనాల కాలుష్యాలు, అవి వెలువరించే క్లోరో ఫ్లోరో కార్బన్లు. వీటి ప్రభావాన్ని అరికట్టినా ఆకాశంలోని ఓజోన్ పొర మునుపటి పరిమాణాన్ని, సాంద్రతను అందుకుంటుందనే విషయంలో శాస్త్రజ్ఞులు ఖచ్చితమైన అభిప్రాయానికి రాలేకపోతున్నారు. ఇప్పటికే ఎంతో నష్టం జరిగిపోయింది. ఇకనైనా ఆ ఓజోన్ పొర మరీ బలహీనపడకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.